బాబు విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా ముందస్తు జాగ్రత్త చర్యతో ఉంది. ఓ 10 మంది తెలుగుదేశం ఎంపీలు భారతీయ జనతా పార్టీతో టచ్లో ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. బాబు తేడా చేస్తే కనుక వాళ్ళందరూ అటు వెళ్ళిపోతారు. అందుకని చంద్రబాబు కూడా ఎక్కడ ఇది చేయరు. ఇది ఒక విశ్లేషక నా ఇది విశ్లేషకులైనటువంటి ఒక అధ్యాపకుడు అనాలా, లేకపోతే కనుక ఆ వ్యవస్థలో పనిచేసి ప్రస్తుతం నెట్వర్క్లు నడుపుతున్నటువంటి ఒక శక్తివంతుడైనటువంటి నాయకులు చెప్పుకొచ్చేటటువంటి మాట. ఇక్కడే ఒక కన్ఫ్యూజన్ అలా ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో ఎంపీలు బీజేపీకి ఎందుకు పోవాలి? ఏ పాయింట్ మీద? అంత స్థాయిలో ఉంటుందా బేసిక్గా? ఇంకోటి, బీజేపీ అట్లాంటి స్కెచ్ చేస్తే ఆగుతుంది అసలు? అది ఆ స్టేజ్ ఉందనుకుంటే 10 మంది ఎంపీలని చీల్చవతల పడేస్తుంది కదా, తెలుగుదేశాన్ని కూడా చీల్చవతల పడేస్తుంది కదా. ఏం అవసరం వాళ్ళకి ఇప్పుడు? వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టడానికి తప్పించి భారతీయ జనతా పార్టీ తమ మిత్రపక్షాలని తను చేల్చాలని ఎప్పుడు అనుకోదు. వాళ్ళల్లో వాళ్ళకి చీలికలు వచ్చినటువంటి సందర్భంలో లేదా తనను ఇబ్బంది పెట్టిన సందర్భంలో జరుగుతుంది. రెండవది, తెలుగుదేశం ఎంపీలు ఎవరో కూడా ఇవాళ అసంతృప్తితో లేరు, చాలా హ్యాపీగా ఉన్నారు, వెల్ సెటిల్డ్ వాళ్ళు. ప్లస్ ఇబ్బంది లేనటువంటి వాతావరణం, కేంద్రంలో పనులు జరుగుతున్నాయి వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు బీజేపీకి ఎందుకు పోవాలా? ఇది అనవసరమైనటువంటి, అంటే బీజేపీ తెలుగుదేశం మధ్యన చిచ్చు రాజేసే వ్యవహారం.